ములుగు జిల్లా వెంకటాపూర్లో మంత్రి సీతక్క పర్యటించారు. 10 లక్షల రూపాయల నిధులతో మహిళా సమాఖ్య భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ములుగు జిల్లాకు 40 మహిళా సమైక్య భవనాలను ప్రభుత్వం ఇచ్చిందన్నారు. త్వరగా భవనాన్ని నిర్మించి మహిళా సంఘాలకు అందుబాటులోకి తీసుకురావాలన్నారు. మహిళల అభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి చాలా ప్రాధాన్యతనిస్తున్నారని మంత్రి సీతక్క తెలిపారు. సంతోషం. మరి మహిళా సంఘాలు మహిళలు కూర్చొని మీటింగ్ పెట్టుకోవడానికి మాట్లాడుకోవడానికి ఎక్కడ అవకాశాలు లేక ఇబ్బంది పడుతూ ఉంటే మరి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మహిళలకు ప్రాధాన్యత ఇవ్వాలని ఒకవైపు మహిళలకు వడ్డీ లేని రుణాలతో పాటు మహిళా సంఘాలకు అత్యధికంగా లోన్లు ఇచ్చి వ్యాపారాలు కూడా పెడితే ఇప్పటి వరకు 4,70,000 మంది ఈ 2 సంవత్సరాలలో మంచిగా షాప్స్ కూడా పెట్టుకోవడం జరిగింది. కానీ ఏదైనా వ్యవహారం ఉన్నప్పుడు మాట్లాడుకోవాలంటే ఎక్కడెక్కడికో పోయి అడగాల్సి వస్తుందని ఒక్కొక్క భవనానికి 10 లక్షల్లాగా ఇవ్వడం జరుగుతూ ఉంది. మన ములుగు నియోజకవర్గ జిల్లాలో 40 భవనాలు ఈ సంవత్సరం ఇచ్చినాం, ఇంకా ఇస్తాం. ఇప్పుడు నెక్స్ట్ మంత్ నుంచి ఈ కార్యక్రమానికి మరి సభాధ్యక్షత 500 మంది పడేటట్టుగా ఒక డయాస్ కూడా లోపటేసి ఒక పెళ్ళి చిన్న ఫంక్షన్ చేసుకున్న మెయింటెనెన్స్ కూడా 5,000 3,000 ఇచ్చే వాళ్ళ సంఘానికి వస్తాయి. అట్లాంటి ప్లాన్ చేయండి. ఇట్లాంటి పెద్ద పెద్ద ఊర్లలో చిన్న చిన్నది ఏ వాడకుండా చిన్నగానే ఉంటుంది. ఓ 5-6 వివోలు కలిపి ఒకటి లేదా 3-4 కలిపి ఒక దగ్గర కడితే ఓ 500-600 మంది కూర్చొని ఏదైనా ఫంక్షన్ పెళ్ళో ఏదో చిన్న మెయింటెనెన్స్ పెద్ద మీటింగ్ పెట్టుకోవడానికి కూడా అవకాశం వస్తుంది. కాబట్టి అది కూడా ఆలోచన చేయండి. అమౌంట్ కూడా అవసరమైతే పెంచి మిగతా వాళ్ళది కూడా కొన్ని లేకుంటే రోడ్డుకి యువతలకు ఒకటి అవతలకు ఉన్న సంఘాలకు అన్ని కలిపి ఒకటి అట్లా ప్లాన్ చేస్తే మంచిగా ఉంటుందని నా ఆలోచన. మీరందరూ కూడా ఈ యొక్క మరి మహిళా భవనాన్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటూ అందరు కూడా తప్పకుండా మహిళా సంఘాలలో చేరండి. రేగ కళ్యాణి గారు మార్కెట్